సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఎవరైనా ఇప్పుడు లగ్జరీ కార్లు కొనే వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 1 నుంచి కూడా కార్ల ధరలు అయితే పెరుగుతున్నాయి. మెయిన్ ఆడి కానీ, తర్వాత BMW, తర్వాత మెర్సిడెస్, ఈ కార్లన్నీ కూడా మినిమం 2% నుంచి 3% పెరుగుతున్నాయి. ఏంటి రీజన్ అంటే వాళ్ళు 3 కారణాలు చెప్తున్నారు. ఒకటి, యూరోతో పోలిస్తే, యూరో కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోయింది. ప్రస్తుతం ఒక యూరో వచ్చి 100 కంటే ఎక్కువ ఉంది. దీనివల్ల విదేశాల్లో విడిభాగాలు తెచ్చుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అలాగే రెండోది, కార్ల తయారీకి వాడే స్టీలు మరియు అల్యూమినియం వంటి ముడి సరుకుల ధరలు బాగా పెరిగిపోయినాయి. అలాగే కార్లని ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలించే రవాణా ఖర్చులు, అలాగే లాజిస్టిక్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. అలాగే చూస్తే ఏ కంపెనీ ఎంత పెంచుతుంది అని చూసుకుంటే, ఈ BMW కానీ, మినీ కానీ కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి 2% వరకు పెంచుతున్నాయి. అలాగే విదేశాల నుంచి నేరుగా వచ్చే CBU కార్లు కూడా 2% పెరుగుతున్నాయి. మెర్సిడెస్ అయితే 2% పెంచింది. ఇప్పుడు ఎందుకంటే ఈ బిజినెస్ పెరగాలి, సేల్స్ పెరగాలి, ప్రాఫిట్స్ ఉండాలి అంటే ఈ యొక్క భారాన్ని కంపెనీలు భరించలేకుండా ఉన్నాయి అంటున్నారు. చివరికి పెరిగిన దృష్ట్యా ఆడి కూడా కార్ల ధరలు 2% పెంచింది. సో ఈ కంపెనీలు ఇప్పటికే 2026 జనవరిలో ఒకసారి ధరలు పెంచాయి. ఇప్పుడు కేవలం 3 నెలల వ్యవధిలోనే రెండోసారి పెంచడం అనేది ధరలు పెంచుతున్నారు. సో దీనివల్ల మనకి కార్లు అనేవి, లగ్జరీ కార్లు అనేవి బాగా కాస్ట్లీ అయిపోతున్నాయి. అలాగే ఇన్సూరెన్స్ కూడా వాటికి తగ్గట్టుగానే పెరుగుతున్నాయి. ఆన్ రోడ్ ట్యాక్సెస్ కూడా పెరుగుతున్నాయి. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఈ లగ్జరీ కార్లన్నీ కూడా మళ్ళీ ధరలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. హైదరాబాద్లో ఉన్న ఐటీ ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్. హౌస్ రెంటల్ అలవెన్స్ 50% పెరిగింది. ఇప్పటిదాకా చెన్నై, ముంబై, ఢిల్లీ, కలకట్టా ఈ మెట్రో నగరాల్లోనే ఉండే ఎంప్లాయీస్కి మాత్రమే ఈ యొక్క హౌస్ రెంటల్ అలవెన్స్ 50% ఉండేది. మిగతా అందరికీ కూడా 40% ఉండేది. అలాంటిది ఇప్పుడు హైదరాబాదు, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు ఈ 4 నగరాలని కూడా యాడ్ చేశారు. అంటే 8 నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలో 50% వరకు హౌస్ రెంటల్ అలవెన్స్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. మిగిలిన వారికి యథాతథంగా 40% కొనసాగుతుంది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరం అంటే జూలై 2027 ఫైల్ రిటర్న్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి ఇంతకుముందు 40% ఉండేది, ఇప్పుడు 50% వరకు కూడా మినహాయింపు చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఈ యొక్క అలాగే మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే కూడా లైఫ్ సైకిల్ ఫండ్స్ మనకి ఎంతో లాభం అనేది ఈ ఒక చిన్న డేటా ద్వారా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న పెట్టుబడిదారులు అందరూ కూడా అధికంగా మదుపు చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్ నియంత్రణ సంస్థ ఎప్పటికప్పుడు దాన్ని మార్పులు చేస్తుంది. వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ యొక్క పెట్టుబడిని కాపాడటం అనేది. ఇటీవలే లైఫ్ సైకిల్ ఫండ్స్ పేరుతో కొత్త మ్యూచువల్ ఫండ్ విభాగాన్ని ప్రవేశపెట్టింది. పరిశ్రమ నిపుణులు కానీ, మేనేజ్మెంట్, ఈ కంపెనీలు ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ఇది ఎంతవరకు ప్రయోజనం అనేది చూద్దాం. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే లైఫ్ సైకిల్ ఫండ్స్ కొంత డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ప్రాథమికంగా ఓపెన్ ఎండ్ టార్గెటెడ్ ఫండ్లు. అంటే ముందుగానే నిర్ణయించిన ఒక మెచ్యూరిటీ గడువు ప్రకారం ఉంటుంది. వీటి కాల వ్యవధి చూస్తే 5 ఏళ్ళు, గరిష్టంగా 30 ఏళ్ళ వరకు ఈ ఫండ్లు ఉంటాయి. గడువు తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ ఫండ్ తన పెట్టుబడి విధానాన్ని దానంతట అదే మార్చుకుంటుంది. ముందుగా నిర్ణయించిన పెట్టుబడి మార్గాన్ని గైడ్ పాత్ అంటాం. ఈక్విటీ నుంచి క్రమంగా సురక్షితమైన సాధనాలు, ఈ డెట్ ఫండ్స్కి వెళ్తుంది. ఇది మేజర్గా ఎందుకంటే నష్టభయాన్ని తగ్గించేలాగా చూడటానికి ఇప్పుడు ఈ ఫండ్స్ బెటర్ అవుతున్నాయి. స్థిరమైన పెట్టుబడి కేటాయింపులను అనుసరించే ట్రెడిషనల్ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్లకి ఇది పూర్తి విరుద్ధం. ఇన్వెస్టర్స్ నిర్ణీత కాలానుగుణంగా లక్ష్యాలను సాధించేందుకు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి అనేది ఇందులో ముందుగానే ఉంటుంది. ఈ యొక్క లాస్ని తగ్గించే క్రమంలో
మార్కెట్ పడిపోతున్నప్పుడు పెట్టుబడిదారులు ఎమోషనల్గా తీసుకునే నిర్ణయాల ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి సాయం చేస్తాయి. అలాగే ఆర్థికంగా డిసిప్లిన్కి ఫైనాన్షియల్ డిసిప్లిన్కి ఇది ఎక్కువగా ప్రోత్సాహం ఇస్తుంది. మొదటి ఏడాదిలో వెనక్కి తీసుకుంటే 3% రుసుము ఉంటుంది. అలాగే 2 ఏళ్లలోపు 2%, 3 ఏళ్లలోపు 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అలాగే పన్ను భారం కూడా మొదటి పెట్టుబడులను మార్చుకోవటం వల్ల వచ్చే పన్ను సమస్యలు ఈ ఫండ్లకి పరిష్కరిస్తాయి. సాధారణంగా ఇన్వెస్టర్స్ ఒక ఫండ్ నుంచి మరో ఫండ్కి మారితే ఆ లాభాలపై పన్ను చెల్లించాలి. కానీ లైఫ్ సైకిల్ ఫండ్ల విషయానికి వస్తే ఫండ్ లోపలే పెట్టుబడులు మారుతూ ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారులు కేవలం ఈ గడువు తీరే సమయంలోనే పన్ను చెల్లిస్తాయి. 20 to 30 ఇయర్స్ లాంగ్ టర్మ్ కూడా ఈ పన్ను భారం లేకుండా అంతర్గత మార్పులు వీటి మీద సానుకూల ప్రభావం చూపిస్తాయి. సో కాబట్టి ఏంటంటే ఇది రీసెంట్గా వచ్చింది. దీన్ని ఏమంటామంటే లైఫ్ సైకిల్ ఫండ్స్ అంటాం. ఇన్వెస్ట్మెంట్స్లో లాగా మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు లైఫ్ సైకిల్ ఫండ్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డిసైడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.